ఎన్నికల నిర్వహణ బిల్లుపై జేపీసీ ఏర్పాటుకు సిద్దమైంది కేంద్రం. ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల నుంచి సభ్యుల పేర్లు సూచించాలని కోరింది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల కోసం నిన్న లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టిన కేంద్రం పార్టీల బలాబలాలకు అనుగుణంగా జేపీసీలో ప్రాతినిధ్యం. జమిలీ ఎన్నికల నిర్వహణ బిల్లుపై జేపీసీ ఏర్పాటుకు కేంద్రం సిద్దమైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, నిన్న లోక్సభలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క జమిలీ బిల్లుకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. అందుకే ఆయా పార్టీల నుంచి ఈ యొక్క జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉండే సభ్యుల పేర్లను ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగింది. పార్లమెంటరీ పార్టీ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కిరణ్ రిజిజు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పేర్లను కోరుతూ ఆయా పార్టీలకు ఒక లేఖను రాయడం జరిగింది. పార్టీ బలాబలాలకు అనుగుణంగా ఈ జేపీసీలో ప్రాతినిధ్యం లభిస్తుందని కూడా ఆ లేఖలో తెలియజేశారు. లోక్సభ అదేవిధంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల కోసం నిన్న రాజ్యసభలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టినటువంటి కేంద్రం ఇక ఈ యొక్క ఏదైతే సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని సిద్ధమైంది. పార్టీ బలాబలాలకు అనుగుణంగా ఈ జేపీసీలో ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నారు. వక్ఫ్ చట్ట సవరణపై ఏర్పాటైనటువంటి జేపీసీ తరహాలోనే 30 నుంచి 32 మంది సభ్యులతో జమిలీ బిల్లు పైన కూడా ఈ యొక్క జేపీసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందిన తర్వాత అధికారికంగా లోక్సభ స్పీకర్ ఆ యొక్క జేపీసీకి సంబంధించినటువంటి సభ్యుల పేర్లు, అదేవిధంగా చైర్మన్ ఎవరు, తర్వాత సభ్యులు ఎవరు అన్నది కూడా లోక్సభ స్పీకర్ ప్రకటించబోతున్నారు. కాబట్టి 20వ తేదీ వరకు కూడా 20వ తేదీ చివరి తేదీ కాబట్టి పార్లమెంట్ సమావేశాలు ఆలోగానే దీనికి సంబంధించి ప్రకటన ఉండే అవకాశం ఉంది. అయితే ఏ పార్టీల నుంచి బిల్లులో ఈ యొక్క జేపీసీలో ఉండే అవకాశం ఉంది అన్న దానిపై కూడా చూస్తే జేపీసీ ఈ యొక్క బిల్లును అన్ని పార్టీలు అంటే ప్రతిపక్షాలన్నీ కూడా దాదాపు ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా వ్యతిరేకించాయి. ఈ జమిలీ బిల్లును ఉపసంహరించుకోవాలి, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా కాకుండా రాష్ట్రాల హక్కులను కూడా అందించే విధంగా ఉంది అంటూ అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకించిన నేపథ్యంలో మరి జేపీసీలో ఈ యొక్క ప్రాతినిధ్యం పొందడానికి ఆ పార్టీలు ఆసక్తి చూపుతాయా లేదా అన్నది కూడా కొంత ఆసక్తికరంగానే ఉంది. మరి జమిలీ బిల్లును జేపీసీకి పంపాలని ప్రధానమంత్రి కూడా సూచించారంటూ నిన్న హోం మంత్రి అమిత్ షా సభలోనే ప్రకటించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 4 సభ్యులకు అవకాశం ఉంది. అయితే అందులో ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సుఖ్దేవ్ భగత్ ఈ లోక్సభ నుంచి, అదేవిధంగా రాజ్యసభ నుంచి రణదీప్ సుర్జేవాలా ఈ యొక్క జేపీసీలో స్థానం పొందే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మిగతా పార్టీ నుంచి కూడా ఉండే అవకాశం ఉంది. అయితే చైర్మన్ మాత్రం బీజేపీకి చెందినటువంటి సభ్యుడిని చైర్మన్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.